హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ వర్కింగ్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో నేను శిల్పారామంలో ఉన్న షాపింగ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నానండి. ఇదొచ్చి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ దగ్గర ఉంటుందండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి మనకి ₹60 అండి పెద్దవాళ్ళకి. చిల్డ్రన్స్‌కి ఫ్రీ ఎంట్రీ. ఈ వీడియో లోపలున్న షాప్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం కోసమేనండి. నైట్ బజార్ టైమింగ్స్ వచ్చి 1 PM టు 1 AM అండి. శిల్పారామం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 8:00 వరకు మనకి శిల్పారామం ఓపెన్ ఉంటుందండి. షాపింగ్‌కి మాత్రం ఈ నైట్ బజార్‌కి మాత్రం 1 PM టు 1 AM అని పెట్టారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్‌లో ఈ షాపింగ్ బజార్ ఉంటుందండి. మనకి శారీస్‌తో ఈ షాపింగ్ బజార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ వెరైటీ శారీస్ మనకు దొరుకుతాయండి. కాటన్ శారీస్ ఇక్కడ బావుంటాయి. అలాగే కాటన్ డ్రెస్ మెటీరియల్స్, డ్రెసెస్ కూడా ఉంటాయండి. కార్కెట్ మోడల్ డ్రెసెస్ ఇప్పుడు ఫ్యాషన్ కదండీ! అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి సేమ్ అవే మోడల్ మనకి నాంపల్లిలో కూడా దొరుకుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా ఉంటాయండి. ఇలాంటి షాప్స్ అయితే ఇక్కడ చాలా ఉంటాయండి. మనకి అడుగడుగునా ఇలాంటి షాప్స్ కనిపిస్తూనే ఉంటాయండి. ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చి ఏ షాప్‌లో అయినా సరే ₹100 చెప్తున్నారు. అలాగే మనం ఐటెమ్స్ అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ. చూసారు కదండీ! మళ్ళీ ఇంకొక షాపు. ఇక్కడైతే వెరైటీస్ చాలా బాగున్నాయండి. ట్రెండీ లుక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ అండి. అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఈ బ్యాండ్స్ వచ్చి ₹50 అండి ఒక్కొక్కటి. అలాగే ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ చైన్స్ ఉన్నాయండి. రకరకాల పూసల చైన్‌లు ఉన్నాయండి. క్లాత్‌తో కూడా ఇక్కడ చైన్స్ రెడీ చేశారండి. వుడ్‌తో ఉన్న చైన్స్ ఉన్నాయి. అలాగే హ్యాంగింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా మనం బార్గెయిన్ చేసుకోవాలి. ఇలా ఈ చెప్పులైతే మనకి ఇలాంటివే మనకి బయట దొరికేస్తున్నాయండి. 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి. ఇవి నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి. అలాగే బయట కూడా దొరికేస్తున్నాయండి. మనకి అమీర్పేట్‌లో కూడా ఇలాంటివి దొరికేస్తున్నాయి. చార్మినార్ ప్రతి చోట ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయండి. ఇవి పిల్లలు ఆడుకునేవి వుడ్ ఐటెమ్స్, డెకరేటివ్ ఐటెమ్స్ అయితే ఇక్కడ 6, 7 షాప్స్ వరకు ఉన్నాయండి. కాస్ట్ మనం బార్గెయిన్ చేసుకోవాలి. ఈ చెప్పులు షాపులు కూడా మనకి ఒక 4, 5 కనిపిస్తాయండి. సేమ్ మోడల్ ఉంటాయి. ఒక షాప్‌లో ఉన్న మోడలే వేరే షాప్‌లో కూడా కనిపిస్తున్నాయి. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కాస్ట్‌లు చూసుకొని కొనుక్కోండి. ఒక దగ్గరే ఆగకుండా వేరే చోట కూడా షాప్స్‌కి వెళ్ళి మీరు కాస్ట్ వేరియేషన్ చూసుకొని అప్పుడు కొనుక్కోండి. ఇలాంటివి ప్రతి చోట స్టాల్స్ ఇవే ఉంటున్నాయండి. మనకి అడుగడుగుని ఇవే స్టాల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవన్నీ డెకరేటివ్ ఐటెమ్స్ అండి. డెకరేషన్స్ కోసమైతే ఇక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయండి. ఒకసారి వెళ్లి చూసుకోండి. చాలా బావున్నాయి. ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారండి. మనం బార్గెయిన్ చేసుకోవాలి. అలాగే ముందు చెప్పినట్టు ఒక దగ్గర కాకుండా వేరే షాప్స్‌లో కూడా మీరు కాస్ట్ చెక్ చేసుకోవాలి. ఇవొచ్చి పర్ల్స్ షాప్స్ అండి. ఇవి కూడా 2, 3 షాప్స్ ఉన్నవి. మనకి ఇక్కడ కంటే ఎక్కువ చార్మినార్ దగ్గర ఉంటాయండి. ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. కొంచెం మీరు బార్గెయిన్ చేసుకోవాలి. పర్ల్స్ కోసమైతే ఇక్కడి కంటే చార్మినారే బెస్ట్ ఏమో. అది మీరొకసారి చెక్ చేసుకోండి. ప్రతీదీ మీరు కొనుక్కునేటప్పుడు మీరు చూసుకోవాలండి. కంపేర్ చేసుకునే తీసుకోవాలి. ఇలాంటి షాప్స్ అయితే చాలా కనిపిస్తాయండి. టాప్స్ కూడా మనకిక్కడ డిఫరెంట్ వెరైటీ కుర్తాస్ ఉన్నాయండి. చిన్న పిల్లలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయండి. చికెన్ కారీ కుర్తా ఎక్కువ షాప్స్‌లో ఉన్నాయండి. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు. ఇవన్నీ మళ్ళీ హోమ్ డెకరేషన్ ఐటెమ్స్ అండి. కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ప్లాన్ చేసుకున్న వాళ్ళు, రెనోవేషన్ చేసుకునే వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. ఇవొచ్చి పెయింటింగ్స్ అండి. వాల్ పెయింటింగ్స్ చాలా బావున్నాయండి ఇక్కడోటి. డిఫరెంట్ స్టేట్ ఆర్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఆహ్, పట్టు చిత్ర పెయింటింగ్స్ అండి ఇవి. ఒడిస్సా సైడ్ అయితే ఇవి చాలా ఫేమస్. యాక్చువల్‌గా ఈ ఐటెమ్ అయితే ప్లామ్ లీఫ్ మీద వేసేవాళ్ళు ఈ ఆర్ట్‌ని. ఇప్పుడైతే పేపర్ మీద కూడా వేసేస్తున్నారండి. ఇవైతే మనకక్కడ చాలానే కనిపిస్తాయి. కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ చాలా బావుంటుందండి ఇవి. చిన్న పిల్లల డ్రెసెస్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయండి. ఇవన్నీ బ్యాంగిల్ షాప్స్ అండి. ఈ బ్యాంగిల్స్ అయితే మనకి బయట దొరికేస్తాయండి. బయటే ఇంకా ఎక్కువ మోడల్స్ ఉంటాయి. ఇవి కూడా మళ్ళీ వచ్చి డెకరేటివ్ ఐటెమ్సేనండి. షోకేస్ ఐటెమ్స్ ఉన్నాయి.
ఇవన్నీ పాలరాయితో చేసే ఐటెమ్స్ అండి. ఇంకా దేవుడివైతే ఇక్కడ చాలా బావున్నాయండి. మీరు అక్కడే ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేస్తారు. బ్రాస్ ఐటెమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో చాలా బావున్నాయండి. చిన్ని మంచాలండి. ఇవి చాలా బావున్నాయి. డైరెక్ట్‌గా చూస్తే చాలా బావున్నాయండి. క్యూట్‌గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్న ఉయ్యాల కూడా ఉందండి. ఇది కూడా చాలా బావుందండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ ఆర్టిస్టులు చాలామందున్నారండి. మంచి మంచి పెయింటింగ్స్ వేస్తున్నారు వీళ్ళు. మీరు బ్లాక్ అండ్ వైట్‌లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్‌లో, కలర్‌లో కావాలంటే కలర్‌లో కూడా వేస్తారు. ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయండి. మనకి బొమ్మల కొలువు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇలాంటి షాప్స్ ఇంకా ఉన్నాయండి. ఒక చోట నుంచి ఇంకో చోటికి మీరు చెక్ చేసుకోండి కాస్ట్ ఎలా ఉన్నాయో. కాస్ట్ చూసుకొని మాత్రమే కొనుక్కోండి. బయటికి ఇక్కడ కూడా మీరు కాస్ట్ వేరియేషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ వుడ్ మీద మనకి నేమ్స్ రాసిస్తున్నారండి. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నేమ్స్ డేట్ ఏదైనా సరే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. వెల్కమ్ బోర్డ్స్ కూడా మనం చేపించుకోవచ్చు వుడ్ మీద. అలాగే ఇక్కడ కళా వేదిక కూడా ఉంటుందండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళే టైంకైతే ప్రోగ్రామ్ జరుగుతుందండి. శిల్పారామంలో ఇక్కడ ప్రోగ్రామ్స్ చాలా బావుంటాయండి. ఆయా సందర్భాలను బట్టి ఇక్కడ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఇవి కూడా జరుగుతాయని మీకు చూపించడం కోసం నేను ఒక క్లిప్ తీశానండి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి. చాలా ప్రోత్సహిస్తారు వీళ్ళు. ఇవన్నీ వుడ్ షాప్స్ అండి. ఇక్కడ వుడ్ షాప్స్ చాలా ఉన్నాయండి. నేను ఇంకా ముందు చూపిస్తాను. శారీస్, డ్రెసెస్ అయితే చిన్న పిల్లలవి, పెద్దవాళ్ళవి చాలా ఉన్నాయండి. డెకర్ ఐటెమ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవి చూశారు కదండీ దేవుడివి. బ్రాస్ ఐటెమ్స్ అయితే మనకి ఇక్కడ మంచి కలెక్షన్ ఉందండి. ఒక చోట కాదు, చాలా స్టాల్స్ ఉన్నాయి. వెతుక్కోవాలి. చూశారు కదండీ ఫ్లవర్ వాజెస్, డెకరేషన్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ వచ్చి మనకి వుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి. వుడ్తో దండలు కూడా ఉన్నాయండి. దేవుడికి వేసే దండలు అన్ని వుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. మనకి లోపల పార్క్ కూడా ఉంటుందండి. లోపల కూర్చోవచ్చు. వుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ వుడ్ శాండిల్స్ కూడా ఉన్నాయండి. ఈ పెయింటింగ్స్ మాత్రం ఒక్క పెయింటింగ్‌తో మీరు ఆ వాల్ మొత్తం నిండిపోతదండి. చాలా అందంగా ఉన్నాయి పెయింటింగ్స్. ఒక్క పెయింటింగ్ ఉంటే చాలు ఇక్కడిది. అందం మొత్తం మారిపోతుంది. చాలా డిఫరెన్స్ వచ్చేస్తదండి ఇంటికి. నైట్ టైమ్ అయితే మనకి కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. మీరు అలా కాదు షాపింగ్ కోసమనే వెళ్తే మాత్రం మీరు 3:00, 4:00 వెళ్ళారనుకో మీరు 5:30, 6 కల్లా మీకు షాపింగ్ క్లోజ్ చేసేసుకుంటారు. రష్ ఎక్కువ ఉండదు కాబట్టి మీరు చెక్ చేసుకోవడానికి కూడా మీకు టైం ఉంటుందండి. ఈ షాప్‌లో వుడ్ ఐటెమ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. మేము టెలిఫోన్ ఒకటి చూసామండి. 2500 చెప్పారు. నేను ఒక 3, 4 షాప్స్‌లో అడిగాను. సేమ్ కాస్ట్ చెప్పారు. తీసుకోవాలనుకున్నాను కానీ ఆ కాస్ట్‌కి మళ్ళీ ఆలోచించాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఏమైనా తగ్గిస్తే తీసుకోవాలి. ఇవి డెకరేషన్ ఐటెమ్స్ చూసారు కదండీ! ఇవన్నీ ఫ్లవర్స్ పెట్టుకోవడానికండి. ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి. బెడ్ పక్కన పెట్టుకోవడానికి కూడా ఇక్కడ వుడ్ స్టూల్స్ ఉన్నాయండి. డెకరేటివ్ స్టూల్స్ ఉన్నాయి. ల్యాంప్ పెట్టుకోవడానికి కూడా స్టూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ మనం మొక్కలు పెట్టుకోవడానికి. ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒక సైడ్ అంతా ఈ వుడ్ షాప్సే ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు మ్యాంగో వుడ్‌తో చేస్తారంటండి. ఇక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి. మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవన్నీ వుడ్ ఐటెమ్సే. ఇక్కడ వుడ్‌తో తయారు చేసే జ్యువెలరీ బాక్స్‌లు అన్నీ ఉన్నాయండి. హోమ్ డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. మనం మూవీస్‌లోని, సీరియల్స్‌లో చూస్తాం కదండీ! మనం గోల్డ్ పెట్టుకోవడానికి జ్యువెలరీ బాక్స్‌లు అవి చూస్తాం కదా! అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. డిజైన్ చాలా బాగుందండి. ఫినిషింగ్ చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ ఓపెన్ షాప్స్ అండి. తక్కువ ఐటెమ్స్ నుంచి ఎక్కువ ఐటెమ్స్ వరకు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఎక్కువ ఐటెమ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇవన్నీ అయితే లేడీస్ కార్నరే అండి ఇది మొత్తం. ఇవైతే హ్యాండ్‌మేడ్ అండి. ఇక్కడ హ్యాండ్‌మేడ్ చేసేవి ఉన్నాయి. ఇవన్నీ శారీస్. ఒక సైడ్ అంతా హ్యాండ్‌మేడ్ ఉంది. అదర్ సైడ్ మొత్తం ఈ పక్కకు మొత్తం అన్నీ లేడీస్ ఉన్నాయండి. ఇవి
సిరామిక్ ఐటెమ్స్ ఉన్నాయండి. ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ మనకి డెకరేషన్ ఐటెమ్సేనండి. డ్రెసెస్ అయితే ఇక్కడ మీకు షరారా టాప్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువున్నాయి. డ్రెసెస్ అన్నీ మీరు బార్గెయిన్ చేసుకోవాల్సిందే. ఒక సైడ్ డ్రెసెస్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకొక సైడ్ ఏమో డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా డిజైన్స్ బాగున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఒక షాప్ కాదు, చాలా షాప్స్ ఉన్నాయండి. చూసుకోండి. చూసుకొని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇలాంటివన్నీ ట్రెండీ అయినాయి కదండీ! ఇప్పుడు అందరూ మట్టి పాత్రలోనే వాడుతున్నారు కదా! ఇక్కడ అవి కూడా ఉన్నాయండి. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. మీరు వెళ్ళి ఒకసారి చూసుకోండి. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ట్రెండీ లుక్ వచ్చేలా వీళ్ళు దీన్ని ఫినిషింగ్ ఇచ్చారండి. ఇవంతా వీళ్ళు తయారు చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నారండి. హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి శిల్పారామంలోని. డిఫరెంట్ స్టేట్ ఆర్ట్స్ మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇవన్నీ డెకరేటివ్ ఐటెమ్సేనండి. చాలా బాగున్నాయి. కార్పెట్స్, డోర్ మ్యాట్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. డోర్ కర్టెన్స్ కూడా ఇక్కడున్నాయి. మెల్లిగా మనం చూసుకోవాలండి. మనకి ఏమీ కొనకుండా ఓన్లీ చెక్ చేయడానికి మీకు ఒక 2 అవర్స్ పడుతుందండి. జస్ట్ జనరల్‌గా అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే మీకు టైం పడుతుందండి. ఇవి నేను తీసుకుందాం అనుకున్నానండి, అవ్వలేదు. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ వుడ్ ఐటెమ్సేనండి. ఈ వాల్ క్లాక్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా డిజైన్‌గా ఉన్నాయి. ఇవన్నీ మనకి వంట సామాన్లు కూడా వుడ్ వచ్చినవి ఉన్నాయండి. అలాగే సిరామిక్ ఉన్నాయి. జ్యువెలరీ బాక్సులు చాలా బాగున్నాయండి. డిజైన్స్ చాలా అందంగా ఉన్నాయండి. ఇలాంటి బాక్స్ అయితే ఒకటి నేను తీసుకున్నానండి. ఇక్కడ మనం ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా మనం ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటాము. మనం అంత బాగున్నాయండి ఇక్కడ డిజైన్స్. కాస్టు ఇక్కడ అన్ని కాస్ట్‌లు ఉన్నాయండి. మనం చూసుకోవాలంతే. ఈ పోపుల బాక్స్ కూడా ఇక్కడ బాగున్నాయండి. మనకి ఇవన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా దొరికేస్తున్నాయి. కానీ ఇక్కడ కొంటే ఏంటంటే ఇలా బయట కొనుక్కోవడం వల్ల మనం అవి చెక్ చేసుకోవచ్చు. ఆ మోడల్ ఎలా ఉంది, దాని ఫినిషింగ్ ఎలా ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకోవడానికి ఉంటాయి. బట్ ఆన్‌లైన్‌లో కూడా ఉంటున్నాయి అవన్నీ. ఆన్‌లైన్‌లో ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఇక్కడ మనం కాస్ట్ కొంచెం అడగొచ్చు వాళ్ళని. అది కొంచెం అడ్వాంటేజ్ మనకి. ఈ డెకరేషన్ ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. మొత్తం మన ఇంటి లుక్ మారిపోతుంది వీటి వలన. చాలా అందంగా ఉన్నాయండి. ఇక్కడ వంట సామాన్లు మనం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వుడ్‌తో వాడుకునేవి. ఇక్కడ ఓపెన్ పార్క్ కూడా ఉన్నదండి. మనం పిల్లల్ని ఇక్కడ పార్క్‌లో ఆడించడానికి కూడా ఉంది. చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వాటర్ మౌంటైన్ ఫాల్ కూడా ఉందండి. ఇది కూడా నేను మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయో చూపించడం కోసం ఇది క్లిప్ తీశాను. శిల్పారామం అంటే ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ ఆర్ శారీస్, డ్రెస్సెస్ కోసమే కదండి. ఇక్కడ చాలా ఉంటాయండి. మనకి పార్క్ ఉంటుంది, వాటర్ ఫాల్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుందండి కూర్చోవడానికి. చాలా బాగుంటుందండి ఫ్యామిలీస్తో ఇక్కడ. ఇందులో వచ్చి మనకి అన్ని స్టేట్ ఐటమ్స్ పెడతారు. అది ఇప్పుడు అందులో ఐటమ్స్ ఏం లేవండి మేము వెళ్ళే టైంకి. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి విలేజ్ హౌసెస్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫొటోస్‌కి కూడా బాగుంటుందండి ఈ ప్లేస్ అంతా. ఫొటోస్ చాలామంది ఇక్కడ ఫొటోస్ కోసం వస్తారు. బట్ లోపలికి కెమెరా అలౌ లేదు. మొబైల్ మాత్రమే యూజ్ చేయాలండి. ఎక్స్ట్రా పే చేసుకుని కూడా మీకు కెమెరా ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇవన్నీ మనకి ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుందండి. నేను శిల్పారామం కంప్లీట్ వ్లాగ్ నేను తర్వాత చేస్తానండి. ఈ వీడియోలో మనం షాపింగ్ మాత్రమే చూద్దామండి. ఇవన్నీ కొత్తగా చూసే వాళ్ళకి శిల్పారామం ఐడియా లేని వాళ్ళ కోసమని నేను ఇవన్నీ తీస్తున్నానండి. ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైనా విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ఏమున్నాయో తెలుస్తాయని నేను ఇవన్నీ వీడియోస్ తీసానండి. ఇదంతా మళ్ళీ నేను తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను. క్లియర్‌గా లోపలంతా నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఇక్కడ షాల్స్ కూడా ఉన్నాయండి. షాల్స్ వచ్చి 400-600 వరకు ఉన్నాయండి నార్మల్ షాల్స్ అయితే. అదే కొంచెం వర్క్ చేసుండి అవి ఉంటే 800 నుంచి ఉన్నాయండి. ఈ పర్ల్ షాప్స్ అయితే మీకు ఇందాక చూపించాను కదండి, ఇవి మళ్ళీ వేరే షాపు. ఇవి బ్రాస్ ఐటమ్స్ అండి. దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఇవన్నీ.
ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అలాగే మనం కొయ్య బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయండి. బొమ్మల కొలువు పెట్టుకోవడానికి ఉన్నాయి, ఆడుకోవడానికి చెక్క బొమ్మలు కూడా ఉన్నాయండి. ఈ షాప్ మనకి ఎంట్రన్స్‌లో ఉంటుంది, స్టార్టింగ్‌లో ఉంటుంది. మనకి ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయండి. బయట కంటే కాస్ట్ ఎక్కువే ఉంటాయండి ఇక్కడ కూడాను. ఇది మొత్తం మనకి 500 షాప్స్ వరకు ఉంటాయండి. చాలా షాప్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులోని. అలాగే వుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను ఇందులో మధుబాని పెయింటింగ్స్ చూశానండి, అవైతే చాలా బాగున్నాయి. కాటన్ శారీస్ 250 రూపీస్ నుంచి కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవి మధుబాని పెయింటింగ్స్ అండి, చాలా బాగున్నాయి. అన్ని స్టేట్ ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయండి. ముందుగా చెప్పుకున్నట్టు డెకరేటివ్ ఐటమ్స్ అండి. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనకి మామూలుగా ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు, దాబాకి వెళ్ళినప్పుడు హ్యాంగింగ్ చేసి ఉంటాయి కదండి, లైట్స్ అవి పెడతారు కదా, వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే మనకి హ్యాండ్మేడ్వి కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగుంది. డెకరేషన్ ఐటమ్స్కి అయితే మాత్రం ఇది చాలా బాగుంది. ఒకసారి చూడండి. కొనకపోయినా మనం ఒకసారి మనకు ఐడియా కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి. అంటే అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఈ కాస్ట్ మీకు ఇవి ఎక్కువ అనిపించినా బయట కొనుక్కోవడానికి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూస్తే ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి చెక్ చేసుకోవచ్చు, మనం ఆన్లైన్లో కూడా ఇవి సెర్చ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుందండి. అందుకోసమన్నా ఒకసారి వెళ్ళి చూసుకోండి. మనకి డ్రెస్సెస్ కావాలన్నా, శారీస్ కావాలన్నా బయట కూడా దొరికేస్తాయి. బట్ ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోటు ఉన్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూసుకోవడం బాగుంటుంది. ఇక్కడ యాంటిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ క్లాక్స్. ఈ బొమ్మలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. నేను ఇంతకుముందు కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే చాలా అందంగా ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి, షోకేస్లో పెట్టుకోవడానికి కూడా ఉన్నాయండి. చాలా ముచ్చటగా ఉన్నాయి. మధుబాని ఆర్ట్స్ అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూడండి, ఆ కళని మనం ఆస్వాదిస్తాము. చాలా అందంగా ఉన్నాయండి. ఇవి వచ్చి వాల్ డెకరేషన్కి అండి. ఇది కూడా డెకరేటివ్ షాపే. ఇవి పికాక్ అండి. ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ పికాక్ డిజైన్. వీటికి లైట్స్ కూడా ఉన్నాయండి. పికాక్ ఒకటే కాదు, ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ వాల్ డెకరే అండి. ఇవి వచ్చి మనకి చైన్స్. మళ్ళీ ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ మెటల్ ఐటమ్స్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ ఉన్నాయి, మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, గ్లాస్ ఉన్నాయి, మట్టి ఉన్నాయండి. ఇవి వచ్చి హ్యాండ్ మేడ్ అండి. ఇది వచ్చి జ్యువెలరీ బాక్స్. ఈ చిన్నది వచ్చి 150 రూపీస్ అండి. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి, మనకు కావాల్సిన సైజ్ తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. నేను ముందు చెప్పాను కదండి, డాబాల దగ్గర వేలాడదీస్తారు కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనకి హోటల్స్లో కూడా ఇవి పెడుతున్నారండి, లైట్లు వేసి ఇవి వేలాడి తీస్తున్నారు. హోటల్స్లో కూడా ఈ మోడల్ వస్తున్నాయి. ఇవి మట్టి బొమ్మలండి. ఇక్కడ మళ్ళీ మొత్తం అన్నీ మట్టి ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ పింగాణీ ఐటమ్స్ ఉన్నాయండి. పింగాణీ కప్స్ ఉన్నాయి, పింగాణీ డిబ్బీలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ మళ్ళీ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. మట్టితో ఎన్ని మోడల్స్ చేయగలరో అన్నీ చేసి పెట్టారండి ఇక్కడ. ఇవన్నీ కప్స్, సాసర్లు ఉన్నాయి, జగ్గులు ఉన్నాయండి. అలాగే పచ్చళ్ళు వేసుకునే జాడీలు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. లైట్స్ ఉన్నాయండి, దీపాలు వెలిగించుకునేవి ఉన్నాయి, వేలాడి తీసేవి ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. మనకి పింగాణి మట్టిలో సిరామిక్ ఐటమ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ. సిరామిక్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ చూశారు కదండి. ఇవన్నీ మళ్ళీ పచ్చడి జాడీలు అవి కూడా పెట్టారు ఇక్కడ. అందులో కూడా డిజైన్స్ కూడా ఉన్నాయండి, ప్లేనే కాదు, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్. ఈ సైడ్ అంతా ఇవే షాప్స్ ఉన్నాయండి. ఇది కూడా డెకరేషన్ ఐటమ్ అండి. చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయండి. మొత్తం కిచెన్ ఐటమ్ మొత్తం ఇక్కడ దొరికేస్తుంది మనకి. కిచెన్లో కావాల్సినవన్నీ మట్టితో, పింగాణితో ఇక్కడ రెడీగా ఉన్నాయండి.
కొంచెం ఇన్నోవేటివ్‌గా, కొత్తగా, కళాత్మకంగా ఏమన్నా ఇంటిని రెడీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇక్కడికొచ్చి చూడండి. మీకు నచ్చుతుంది. ఒక ఐడియా కూడా వస్తుంది. ఎలాంటి ఐటెమ్స్ కొనుక్కుంటే బావుంటుంది అని ఒక ఐడియా కూడా వస్తుందండి. లోపలున్న షాప్స్ అన్నీ నేను కవర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.